మనుషుల యొక్క స్వభావాలు ఎన్నెన్ని రకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. దేవుడు ఏమంటున్నారు? అది మేసి వేయబడినట్లు దాని చుట్టూ ఏం చేస్తా? కంచెను కొట్టేస్తా. అది త్రొక్కబడినట్లు దాని రాతి కూడా పడగొట్టేస్తా. ఇంకా ఏమంటున్నారు? అది శుద్ధి చేయబడదు, పారతో త్రోబడదు, దానిలో గచ్చపదులు బలురెక్క చెట్లు బలిసిండు, దాని మీద వర్షింప వలదని మేఘములకు. ఎంతకి ఈ మాట చదవడం కోసమే ఇంత టైం పట్టింది. దాని మీద వర్షింపవలదు, కడవరి వాన కాలము కొరకు యెహోవాని ఏం చేయండి? వేడుకోండి. వేడుకోవాలంటే మేఘాలకి ఏం చేశారు? దేవుడు ఆజ్ఞించారు. ఆ కుటుంబం మీద దీవెననే వర్షం కురవడానికి వీల్లేదు. వీళ్ళు తిరుగుబాటు చేసిన మనుషులు, గర్విష్ఠులు. ఆ కుటుంబం మీద నా కృప అనే వర్షం కురవడానికి వీల్లేదు, కనికరం అనే వర్షం కురవడానికి వీల్లేదు. వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న మనుషులు, తలబిరుస్తున్న మనుషులు, మాట వినే మనుషులు కాదు. దీనులై విధేయులై విరిగి నలిగిన హృదయం వాళ్ళలోకి ఇంకా రాలేదు. చూశారా? మేఘములకే దేవుడు ఆజ్ఞాపించారు, ఆ కుటుంబం మీద దీవెననే వర్షం కురవద్దు, వాళ్ళ పిల్లల మీద దీవెననే వర్షం కురవద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు తిరుగుబాటు చేశారు, వాళ్ళ పిల్లలు తిరుగుబాటు చేశారు. వర్షం అవసరం లేదు. అందుకనే తొలకరి వర్షం పోయిందా, లేక మధ్యలో కురిసే వర్షాలు పోయినాయా? ఇంకొక వర్షం ఉంది. ఏంటది? కడవరి దీవెనైనా ఉన్నదయా, కడవరి దీవెనైనా ఉన్నది. దానికోసమైనా ఏం చేయండి? విత్తనాలు మట్టి బెడ్డల కింద ఏమైపోతున్నాయి? చల్లినట్టే, ఇసిరినట్టు ఏమైపోయినాయి? కుళ్ళిపోతున్నాయి. ఆశలన్నీ కుళ్ళిపోతున్నాయి, ప్రణాళికలన్నీ కుళ్ళిపోతున్నాయి. ఒక కుటుంబము, నాకు వాళ్ళు మంచి హై పొజిషన్లో ఉన్నవారు, వారి గడప దాటుటకు నేను యోగ్యుడను కాదు. వారు ఒకరోజు నాకు చెప్పినారు, ఇంకా మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అన్నారు. అలాగే అన్నాను. అది ఇక్కడ కాదు, వేరే సిటీ. వాళ్ళు ఒకనొక అమ్మాయిని పెంచుకుంటూ ఒక మంచి స్థాయిలోకి వచ్చింది. కలెక్టర్కి వాళ్ళనే స్థానంలో వాళ్ళు తలంపనే విత్తనం వాళ్ళల్లో ఉంది. మంచి హై పొజిషన్లో ఉండిన వాళ్ళు. ఈ లోపులోనే ఆ అమ్మాయి వాళ్ళ చేతుల్లో నుంచి ఏమైంది? తీసివేయబడి ఒక సామాన్యుడు ఆమెను వశపరుచుకొని వీళ్ళ ఇంట్లో లేకుండా తీసిపోయాడు. వీళ్ళ విత్తనం మట్టి బెడ్ల కింద ఏమైపోయింది? చెప్పాలి. ఎవరిని తృణీకరించావు? దేవుని సేవకుని తృణీకరించావు. దీవెననే వర్షం ఇవ్వడానికి ప్రార్థనకు వచ్చారయ్యా. ఆశీర్వాదం అనే వర్షం ఇవ్వడానికి ప్రార్థన చేయటానికి వచ్చారయ్యా. నువ్వు వాళ్ళనే తృణీకరిస్తే మేఘములకు దేవుడు ఏం చేశారు? ఆజ్ఞాపించారు, వద్దు వీళ్ళ కుటుంబానికి వర్షం. వీళ్ళ తలంపులు మట్టి బెడ్డల కింద కుళ్ళిపోవాల్సిందే. కలెక్టర్ అన్నారు, ఐఏఎస్లు అన్నారు, ఇంకోటి అన్నారు, మట్టి బెడ్ల కింద కుళ్ళిపోయినాయి. ఛాన్స్ లేదుగా. ఎండిన చెట్టును పచ్చని చెట్టుగాను, పచ్చని చెట్టును ఎండిన చెట్టుగాను చేయగల శక్తి మీ తండ్రియు నా తండ్రికి మాత్రమే ఉన్నది. దేవుని బిడ్డ, వాక్యం వింటున్నప్పుడు బాధ వేసింది, కష్టం వచ్చింది. అహంకారంగా ఉంటున్నప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నారు? గర్విష్ఠులై ప్రవర్తిస్తున్నప్పుడు, నోటితో గర్వం మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎంత దుఃఖపడుతున్నారు? అది ఆలోచించామా? వర్షించవద్దు. కడవరి వానాకాలము కొరకు ఏం చేయండి? యెహోవాను వేడుకోండి. ప్రతి వాని చేనులోని పైరు ఏమవ్వాలి? ప్రతి వాని చేలోని పైరు మొలుసున్నట్లు. వాక్యం ఏం చెబుతుంది? ప్రతి వాని చేలోని పైరు మొలుసున్నట్లు. ప్రతి వాని చేలోని పైరు మొలవాలి, చేలోని పైరు మొలవాలి.
మట్టి బిడ్డల కింద కుళ్ళిపోవడానికి కాదయ్యా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నీ తలంపులనే విత్తనాలు, నీ ఆశలనే విత్తనాలు, నీ ప్రణాళికలనే విత్తనాలు మట్టి బిడ్డ కింద కుళ్ళిపోయి నాశనం అయిపోవడానికి కాదు నేను ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రతి వాని చేలో ఏమవ్వాలి? పైరు మొలిసినట్లు మొలవాలి. ప్రతి వాని చేలోని ఆ పైరు మొలవాలి, మొలిసినట్లు తగిన వర్షము ఆయన కురిపిస్తారు. దేవుని బిడ్డ, ఆలోచిస్తున్నావా? దేవుడి ద్వారా తప్ప మరొకటి లేదని ఆలోచించినావా? దేవుడు నీకు ఒక ముళ్ళు పెట్టి నిన్నుంచినప్పుడు, దేవుడు ఒక ముళ్ళు పెట్టి మన గర్వమును అణగొట్టడానికి ఇష్టపడినప్పుడు మనమేమి చేయలేం. రాజుల్ని సైతం కూడా 7 సంవత్సరాలు ఏం మేపారు? గడ్డి మేపినారు. కాబట్టి ఆయనకి మానవ మనసు వచ్చింది, మానవ బుద్ధి వచ్చింది. అప్పుడు దేవుణ్ణి, సకల రాజ్యములు కూడా దేవుణ్ణి స్తుతించాలని ఆయన నోటితో ఆయన సాక్ష్యం చెప్తున్నారు. ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయనకి ఎవరిని ఆయనకి సాటి చేయగలము అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి జీవము గల దేవుణ్ణి పక్కన పెట్టి ఇట్టే ఫ్రెండ్ పిలిస్తే ఫంక్షన్కి వెళ్ళిపోయి ఆదివారమును అపవిత్రపరిచిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఆదివారమున పరిశుద్ధ దినమున ఏం చేయొద్దన్నారు? అపవిత్ర పరచవద్దు అంటే మనం రాకుండా ఉండడమే అపవిత్రపరచడం. ఇట్టి వారు విత్తనాలు ఏమైనాయి? మట్టి బిడ్డల కింద కుళ్ళిపోయినాయి అండి. దేవుడు నమ్మలేని ప్రవర్తన వాళ్ళు ప్రవర్తించారు. కారు ద్రాక్షలు కాస్తుందని అనుకోకుండా కారు ద్రాక్షలు కాసేసింది ఆ తోట. ఆలోచించు, నీ గురించి నువ్వు ఆలోచించు. శుక్రవారం వెళ్ళినప్పుడు మధ్యపాలెం చర్చిలో నాకు అసలు ఆకలి లేదు, నేను అసలు అన్నం తింటలేదు, చాలా కాలం నుంచి ఆకలి లేదు, అసలు నేను అన్నం తింటలేదు అని చెప్పేసి ఒక ఆవిడ వచ్చారు. సరే, ఎవరు పలహారం తెచ్చారు. పలహారం తెస్తే దాన్ని కొంచెం తీసుకుని, అదేంది పీసు మిఠాయి కొంచెం తీసుకుని ప్రార్థన చేసి నోరు తెరమని గొంతులో వేసాను. ఏం రావడానికి? ఆకలి రావడానికి. ఈరోజు వచ్చారు, అమ్మా ఆకలి అవుతుందా అన్నాను. అంటే ఏమన్నారు? చాలా ఆకలి అవుతుంది, ఇక తినండి. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థించు. అప్పుడు నువ్వేమవుతావు? బ్రతుకుతావు. ఆకలి లేని నీకు ఆకలి వస్తుంది, ఆకలి వస్తుంది. నమ్మినచో నాదు మహిమను చూతువు, నాదు మహిమను చూతువు, నమ్మనిచో నష్ట ముందేదవు, నమ్మనిచో నష్ట ముందేదవు, నమ్మేన చేర్చుదును మహిమలు, నమ్మేన చేర్చుదును నా మహిమలు, నీ కాలోచన నేను తెలిసేదను, నీకు నేను తోడై నడిపింతును, నీ కాలోచన నేను తెలిసేదను, నేనే నీ దేవుడను, నా పేరు యెహోవా, నేనే నీ దేవుడను, నా పేరు యెహోవా, నన్నెన్నడూ నీవు మరువరదు, నిన్నెన్నడూ నేను ఎడబాయను, నన్నెన్నడూ నీవు మరువరదు, నిన్నెన్నడూ నేను ఎడబాయను, నీ కాలోచన నేను తెలిపేదను, నీకు నేను తోడై నడిపింతును. ప్రియులారా, ఒక రోజున నా శరీరం కట్టిల్లాగా వంగకుండా అయిపోయే రోజు ఒకటి వస్తుందని తెలియక దేవుని సన్నిధిని అపవిత్రపరిచి దేవుని కోపాన్ని వాళ్ళ మీదకు, వాళ్ళ పిల్లల మీదకు తెప్పించుకొని
అపిత్రపరిచి ఎక్కడెక్కడికో పోయి ఆదివారాలు మిస్ అయ్యి అక్కడేదో చర్చ్ ఉంది వెళ్ళిపోయానని సాకులు చెప్పి అక్కడేదో కాసేపు అటెండ్ చేసి ఒకసారి లుక్కేసి అక్కడ కూడా వెళ్ళానని చెప్పి, అంటే ఆకలి అయ్యే వ్యక్తికి ఎక్కడో ఉగ్గినుడు నీళ్లు గొంతులు పోతే ఆకలి తీరుతా? తినాల్సిన చోట ఏం చేసావు? తినాల్సిన చోట తినకుండా ఎక్కడ పరిగెత్తావు, అక్కడ ఉగ్గినుడు తాగాను అంటున్నావు. నీ కూతురు చదువుకోవటానికి ఏదో పట్టణం వెళ్ళింది, స్టేషన్లో దిగి నేను రేపు వస్తాలే మమ్మీ, నేను మన సిటీలోనే ఉన్నాను, ఇంటికి రావాలి కదా అంటే, ఇక్కడ ఫ్రెండ్ ఉంది వాళ్ళ ఇంటి దగ్గర ఉంటానంటే నువ్వేమంటావు? సంవత్సరం నుంచి రాలేదు, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నావేంటే నువ్వెంత బాధపడతావు ఆలోచించు. వారం రోజులు అక్కడే ఉంది, మమ్మీ నాకు టైం అయిపోయింది, వాళ్ళు తొందరగా రమ్మని కాల్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను, ఏమనుకోవద్దు, మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను, వెళ్ళిపోతే నువ్వేమనుకుంటావు? నీ తండ్రి నీ గురించి ఇలా ఎన్నిసార్లు బాధపడుతున్నారో నువ్వు చేసే పనికి, నువ్వు అనుసరిస్తున్న ప్రవర్తన చూసి. అందుకని క్రమంగా గోడను తీయటమో కంచెను తీయటమో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు పరిచయం చేయటానికి లోపట్లా, నేను చేయటం ఏంటి, నా స్థాయి ఏంటి అంటున్నావు. ఎందుకంటే చేతికి 4 ఉంగరాలు వచ్చినాయి, చేతులకు బంగారం వచ్చింది, మెళ్ళకు బంగారం వచ్చింది, నాకేంటి అంటున్నావు. కంచె తీసేస్తే అన్నీ ఊడిపోతాయి. అన్నీ ఊడిపోతాయి. పులోని కనిక సింహాసనము లేకయే ఎక్కడ కూర్చో, నేల మీద కూర్చుని ఏం చేయి, తిరగలి ఇసురు, నేల మీద కూర్చో. బబులోను కన్యక సింహాసనం లేదు, ఇక్కడ నేల మీద కూర్చో. కాబట్టి మనిషి యొక్క స్థితిని ఎంత సులువుగా దేవుడు మార్చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎంత సులువుగా మారిపోతూ ఉన్నాయి, అధికారాలు ఎంత సులువుగా మారిపోతూ ఉన్నాయి. మనుషులు అనుకున్నది వేరు, అధికారులు వచ్చింది వేరుకి ఎంత సులువుగా మార్చేస్తున్నారు దేవుడు. దేవుని బిడ్డ, నీ చేతిలో నా చేతిలో ఏమీ లేదు, ఆ దేవుడే చేయాలి. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, ప్రతి వాని చేలోని పైరు, ప్రతి వాని చేలో, వాడి పేదవాడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, దిక్కుమల్లుడా, ఆ కులమా ఈ కులమా, ఆ భాష ఈ భాష, ఆ దేశం ఈ దేశం అని ఉందా? ప్రతి వాని చేలో, ప్రతి వాని చేలో, ఆ కులము, ఆ దిక్కుమోళ్ళోడు, ఈడ వాడు, వాడి పాపి, వాడు మరుగుజ్జోడు అని ఉందా? ఏమని చెప్పారు? ప్రతి వాని హృదయం అనే చేలో పైరు ఏమవ్వాలి, మలవాలి. మొలిసినప్పుడే ఆనందమయ్య పరలోకంబు మనది, అక్కడ నుండి ఆనందమయ్య పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. చాలు, ఆనందం ప్రతి వానిశలో పైరు మొలిసినప్పుడు. హనుమజ్పాలెం చర్చిలో 2 సార్లు రాసిన 10th క్లాస్ ఒక అమ్మాయి, ఇంకా 5 సబ్జెక్టులు మిగిలినాయి. ఉండేదన్నీ మొత్తం ఏంటంటే 6. ఎన్ని మిగిలినాయి? మళ్ళీ ఎన్ని మిగిలినాయి? 6 మిగిలినాయి. ఇంతకీ ఏం పాస్ అయ్యాయి అన్నాను, హిందీ పాస్ అయిందంట. ఏం పాస్ అయింది? పాపం, నువ్వు నా మాటిను, నమ్మకంగా ఉండు, చర్చిలో రా, స్థిరపడు, నేను నీ కోసం ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఎగ్జామ్కి వెళ్తుందంట, ఒకసారి కృప చూపించండి నాయన అని ప్రార్థన చేస్తుంటే, ఆ అమ్మాయి అనుకున్నదేమో 1, 2, 3 సబ్జెక్టులు అనుకున్నా నేను, కానీ 5 టిక్కులు వస్తున్నాయి నాకు ప్రార్థన చేస్తుంటే దర్శనంలో. ఎన్ని టిక్కులు? 5 టిక్కులు వస్తున్నాయి. 5 టిక్కులు టకటక. నీకు టిక్కులు రాలేదా? 5 టిక్కులు వచ్చినాయి. పాస్ అయ్యింది, 5 సబ్జెక్టులు పాస్ అయ్యింది.
నాకు నర్సింగ్ కావాలా అంకుల్ గారు అంది. అలాగేనమ్మా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఉమెన్స్ కాలేజీలో నర్సింగ్లో ఏం చేసింది? జాయిన్ అయింది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధాన, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? కాబట్టి కూడా మనిషి చేతులు ఎందుకు మోగట్లేదు? సంతోషమే సమాధాన, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. దేవుని బిడ్డలారా, కావాలా నీకు సంతోషం? ఏమయ్యా ఇశ్రాయేలు రాజు, ఎందుకు బట్టలు చింపుకుంటున్నావేంటి నువ్వు? ఏమైంది నీకు? నయమాన్ రాగానే, నయమాన్ ఉత్తరం చూడగానే నీకెందుకు వచ్చింది? ఆ సిరియా దేశం అతని నుంచి ఉత్తరం చూడగానే బట్టలు చింపేసుకున్నావు. ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త ఒకడు ఉన్నాడని నువ్వు తెలుసుకో, అతను నా దగ్గరికి పంపించు. నువ్వెందుకయ్యా పిరికోళ్ళలాగా బట్టలు చింపుకున్నావు? యుద్ధానికి రావడానికి ఎలాగా వెతుకుతున్నాడో, కుష్ఠవ్యాధిని బాగు చేయడానికి నేను దేవుణ్ణా, ఏంటి నా దగ్గరికి ఉత్తరం పంపించాడు అని బట్టలు చింపుకున్నాడు. నువ్వెందుకయ్యా బట్టలు చింపుకుంటా? అతను నా దగ్గరికి పంపించా. అతడు ప్రవక్త. పిల్లల్ని సంఘానికి దూరం చేసి వాళ్ళని నువ్వు వ్యభిచారులుగా చేస్తావు. పిల్లల్ని సంఘానికి దూరం చేసి, యవనస్తురాళ్ళని సావాసానికి దూరం చేసి వాళ్ళని భ్రష్టులుగా చేసే తల్లిదండ్రులు మన ఫెలోషిప్లో ఉన్నారు. దేవుని ప్రేమ అనే వర్షానికి దూరం చేస్తున్నారు వాళ్ళు. తలుపులేసి బిగించి కఠినపరుచుకున్నావా? వర్షం ఆగిపోద్ది. దేవుని బిడ్డ, ప్రతి వాణి చేనులోని పైరేమవ్వాలి? మొలవాలా. నీ ఆశలు ఏంటో అవి మొలవాలా. నీ పరిస్థితి ఏంటో అది మొలవాలా. నీ చిన్న తలంపో పెద్ద తలంపో నీ విత్తనాలు ఏంటో అది మొలవాలా. మొలిసినప్పుడే అన్యులు ఎదుట సవాలుగా ఉంటావు నువ్వు నేను. పాస్టర్ గారు ఇల్లు కట్టదు ఏంటి? ఆ ఇల్లు ఎందుకు? అన్ని గదులు ఎందుకు? ఇదెందుకు? దేవుని బిడ్డ, అది కాదు నువ్వు క్వశ్చన్ చేసేది. చూసి దేవుణ్ణి గణపరచలేని హృదయము సైతాను హృదయం. ఏ హృదయం? సైతాను హృదయం. అంటే వాడు ఏం చేయలేడు చూసి. అది దేవుడు కట్టుచున్నారు. దేవుని కృపచేత అది అసలు ఆ ప్రయత్నమే మనకు తెలియదు. మన కొరకు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఆ స్థలాన్ని దేవుడు ఎవరి చేతిలో పెట్టకుండా ఏం చేస్తారు? దాచి ఉంచి నీ కొరకు మన కోసం ఒక ఇంటిని నిర్మించారు. మనకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డ, నీ జీవితంలో చూసి అసూయతో నిండిపోయి దాన్ని ఏదో 10 మందికి వేరే విధంగా మరొక విధంగా మార్చి చెప్పి హృదయాన్ని నాశనం చేసుకున్న నీ జీవితంలో కారు ద్రాక్షలను కాస్తున్నావు. హృదయాన్ని నాశనం చేసుకుంటున్నావు నువ్వు.
పేతురు, ప్రభువా మీరు వచ్చేదాకా అతని పరిస్థితి ఏమవుద్దంటే, ప్రభు అన్నారు, నేను వచ్చేసరికి అతను తలకిందులు అయిపోతాడు అనలా. ఏమయ్యా అతను ఉండుట నాకు ఇష్టమైతే అతని సంగతి నీకెందుకయ్యా, అతని సంగతి నీకెందుకు, నీ సంగతి నువ్వు చూసుకో అన్నారు. ఎవరి సంగతును చూసి మనస్సులో నిద్ర పట్టకుండా దాన్ని 10 మందికి చెప్పి నా హృదయాన్ని నాశనం చేసుకున్న సంసారమా, పిల్లలను నాశనం చేసిన మనసా, దేవుణ్ణి గణపరచు. ఎవరిని? నన్ను కాదు, ఎవరిని గణపరచు? నీ అభివృద్ధి అందరికీ తేటగా ఏం చేయమన్నారు? కనబడనిమ్మో. నాకు తెలీదు అసలు ఆ ప్రణాళిక. దాన్ని భూతద్దంలో చూపించి ప్రజలతో కారు ద్రాక్షలు కాసిన కారు మాటలు మాట్లాడుతున్నావా? దేవునికి చెందవలసింది దాన్ని చూసి బిగబట్టే ఒక కారు ద్రాక్ష అయిపోయావా? దేవునితో పనిది. మేఘములకే దేవుడు ఆజ్ఞిస్తారు. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని చిత్తము చేద్దామా, స్వచిత్తం చేద్దామా? స్వచిత్తము చేసేవారి ప్రతి వాని చేలో పైరు ఏమవుద్ది చెప్పండి? స్వచిత్తము చేసేవారి చేలో ప్రతి చేలో పైరు ఏమవుద్ది? మొలవదు. మట్టి బిడ్డల కింద ఏమవుతాయి? అవి విత్తనాలు కుళ్ళిపోతాయి. దేవుని చిత్తము చేసేవారి చేలో ప్రతి వాని చేలో పైరు ఏమవుద్ది? మొలుసుద్ది. ఒకటి 100 అంతలుగా, ఒకటి 60 అంతలుగా, ఒకటి 30 అంతలుగా వర్ధిల్లుతారు. నిన్ను దీవించువారు ఏమవుతారు? ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. అంతే. నిన్ను ఆశీర్వదించే వారిని ఏం చేస్తారు? ఆశీర్వదిస్తా. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం. దేవుని బిడ్డ, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అతని సంగతి నీకెందుకు? ఆ విషయాలు నీకెందుకు? హృదయమేమో సరిగా లేదు, నోరు తెస్తే నేను పచ్చి బూతులు మాట్లాడతాం. మళ్ళీ నేను ప్రార్థన చేశాను, దేవుడు గొప్ప కార్యం చేశారని చెప్తాడు మనిషి. హృదయం నిండా బూతులు, నోటి నిండా బూతులు. నీ ప్రార్థన దేవుడు ఎలా విన్నారని అనుకున్నావు? నోరు తెరిసని బూతులే. విశ్వాస లక్షణాలు అక్కడ లేవే. దేవునికి భయపడి మాట్లాడే మాట ఒకటి ఉందా? లేచి నిలబడదాం. ప్రభువా, నా స్థితిని ఎరిగిన దేవుడా, ఈరోజు నాతో మాట్లాడారు. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ. యేసయ్యా, నేను కారు ద్రాక్షలు కాసాను. ప్రస్తుతము కారు ద్రాక్షలు కాస్తే నా చుట్టూ కంచె మీరు తీసేస్తారు. నా రాతి కూడా పడగొట్టబడుతుంది. అది త్రోవబడదు, శుద్ధి చేయబడదు, వర్షములు కురవకూడదని మేఘములకు ఆజ్ఞాపించడానికి కారణకురాలుని కారకుడిని నేనే అవుతాను. ప్రభా, మేఘాలకి ఆజ్ఞాపించండి, మా ప్రవర్తన సరిగా లేదు, మీకు లోబడే మనసు మాకు లేదు, మా డబ్బు మమ్మల్ని గర్విష్ఠులుగా చేసింది, మా వెండి బంగారాలు మమ్మల్ని అహంకారులుగా చేసి కన్నులు ఎత్తుకొచ్చేలాగా చేసింది. మేఘములారా కురవద్దని చెప్పండి, వర్షము కురవద్దని ఆజ్ఞాపించండి. ప్రభా, నీ ప్రవర్తన ప్రభువుకి అలా చెప్పిస్తుందా? మట్టి బిడ్డల కిందే విత్తనాలు కుళ్ళిపోయేలాగా చేసిందా?
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. ఈరోజు మాతో మీరు మాట్లాడినారు ముఖాముఖిగా. ప్రభువా, చెవులు గలవాడు వినును గాక. మీ సన్నిధి మాతో ఉంచండి. దీవెన అనేది సముద్రం అవతల లేదు. దీవెన అనేది నీ కుడి పక్కనే ఉంది. హృదయాన్ని ఎప్పుడు సరి చేసుకుంటావో, ఏ క్షణంలో సరి చేసుకుంటావో ఆ క్షణంలోనే దీవెన నిన్ను వరించబోతుంది. కుడి పక్కనే ఉంది దీవెన. నీ కుడి పక్కన వలవేయి. 153 గొప్ప చేపలతో కుడి పక్కన ఉన్నాయా. దీవెన అనేది ఎక్కడికో పోతే దొరికేది కాదు, నీ కుడి పక్కనే ఉంది. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచమని ఇచ్చిన కొద్ది మాటలు అందరిదెల్ల ఫలింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.